భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అసలు ఈ జ్యోతిష శాస్త్రానికి, ఈ వైద్య శాస్త్రానికి, ఈ ప్రకృతికి ఉన్న సంబంధం చెప్తా. అప్పుడు నేను ఈ సంఘటన, మా నాన్నగారి సంఘటనతో విన్న తర్వాత 2 రోజులు నా మనసు కుదుటపడడానికి అక్కడే ఏదో నా బాధ నేను రోధించిన, బాధపడి ఇదంతా ఏముంది నా కర్మ అంటే నాకు కర్మ చేసే యోగం వచ్చింది కాబట్టి ఆయన ఎగిరిపోయాడు. ఆయనకు ఆయుస్సు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఈ రిలేషన్ చెప్తే నువ్వు చాలా చిత్రపోతావు. ఈ 12 ఏళ్ళు ఎక్కడ పోయింది ఈయన అనేది కూడా నేను మళ్ళీ ఆలోచించిన. అయితే ఆయనకు 12 ఏళ్ళు లెక్క కడితే ఈ 12 ఏళ్ళు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు స్వప్నంలో వచ్చేదమ్మా నాకు. ఇక మనిషి మాట్లాడుతున్నట్టే ఉన్నట్టే భావన. శరీరం లేదు కానీ నాకైతే నాకు ఉనికి 4 రోజులు ఎప్పుడైనా నానా అనుకుంటే కళలు ఏ తీరుగా వచ్చి ఉండేది. ఆ 12 ఏళ్ళు దాటిపోయినాక ఇప్పుడు ఎంత మొత్తుకున్నా నా కళలో రాడు. అంటే మరి ఆత్మలు ఏం చేస్తున్నాయని అప్పుడు. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈ జ్యోతిషాన్ని నేను బాగా ఆలోచించింది ఏంటంటే, హిందూ సమాజంలో, మన హిందూ మతంలో, ఇది మతం కాదు శాస్త్రం, ఇది హిందూ ఒక నమ్మకంతో కూడింది అనొచ్చు. ఇది ధర్మం, హిందూ ధర్మం. ఇది మనం అనుసరిస్తున్నది హిందూ ధర్మం. ఇట్ ఈజ్ వరల్డ్ వైడ్ యాక్సెప్టబుల్. అందరూ ఈ ధర్మాన్ని అనుసరించవచ్చు. అంత పరిపక్వత, అంత దాంతో ఇది ఇమిడీకృతమై ఉన్నది. అయితే మనం సహజంగా మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తాం, మన ఆచారాలండి, మన సాంప్రదాయాలండి అని మనం మాట్లాడుతుంటాం. సహజంగా మన ఆచారాలు సాంప్రదాయాలు మాట్లాడుతుంటే దీని అర్థం ఏంటంటే, సాంప్రదాయాలన్నీ జ్యోతిష్ శాస్త్రం మీద, ఆచారాలన్నీ వైద్య శాస్త్రం మీద ఆధారపడ్డాయి. మన ధర్మంలో ఉన్నటువంటి ఆచారాలన్నీ కూడా వైద్య శాస్త్రం, సాంప్రదాయాలన్నీ జ్యోతిష్ శాస్త్రం. ఈ రెండిటి కలయికనే మన హిందూ ధర్మానికి సంబంధించింది అయింది. కాబట్టి హిందూ ధర్మాన్ని మనం బాగా అనుష్ఠింపజేయాలనే దానికి ఉన్న తాపత్రయం కానీ ఇదంతా ఏమిటంటే, ఈ 2 శాస్త్రాల మేళవింపుతో ఒక అందరికి విజిబుల్గా ఉండేటట్టుగా ఒకటి చెయ్యాలి. పండితులకు, పామరులకు అని కొంత నేను ఆర్థికంగా వెనుకబడి ఉన్నాను. అదే ఏదో విధంగా అందరు సహకారం తీసుకొని దాన్ని ఒక ఆశలు నెరవేర్చాలన్న ఉద్దేశంతో నేను జ్యోతిషాన్ని నా తృప్తి మేరకు, ఇతరులకు చెప్పడానికి అనే దానికన్నా నా తృప్తి మేరకు నేను జ్యోతిష్ శాస్త్రాన్ని అభ్యసిస్తున్నా. దీంట్లో ఒక్కొక్కసారి చాలా వింతలు, వినోదాలు ఎన్నెన్నో కనబడుతుంటాయి దీంట్లో కూడా ఒక్కొక్కసారి. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు మీన రాశిలో శని రాహులు పూర్వభద్ర నక్షత్రంలో, వినండి మీకు కొంత జ్యోతిష్ శాస్త్ర పరిచయం ఉంది కాబట్టి, శని రాహుల కలయిక తీవ్రంగా నడుస్తున్నది ఇప్పుడు ప్రస్తుతం. వీళ్ళు ఎప్పటి వరకు ఉంటున్నారు, మే 15వ తారీఖు వరకు, 18వ తారీఖు వరకు ఆయన అక్కడ ఉండి, ఆ తర్వాతనే ఆ టోల్ గేట్ నుంచి ఆయన యువతలకు వస్తున్నాడు, ఆయన అవతలకు పోతున్నాడు. ఈ 2 కలయికల మ్లేచ్ఛ సంపర్కకారక రాహు ఎవరు, మ్లేచ్ఛ సంపాదక. ఇప్పుడు ఈ వక్త్ బిల్ అని, ఏదని అదని, ఇప్పుడు దేశం వల్ల ఎలా ఉంది అల్లకల్లోలంగా, అసలు అంత అనిశ్చిత స్థితి. అందులో ఉత్తర ఈశాన్య రాష్ట్రాలు, జలమయమైన రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లోనే ఇది ఎక్కువగా వస్తున్నది. ఈ శని రాహుల కలయిక ఒక తీవ్రమైన యోగం. మరి ఇది కాదంటారా? దీని ప్రకారంగా ఇట్లాంటి విషయాలు మనం గ్రహించవచ్చమ్మా. అదే అట్లాగే ఇప్పుడు కుజుడు కూడా జలరాశిలోనే ఉన్నాడు. అయితే ఇవన్నీ కూడా మనం ఇండికేషన్స్గా తెలుస్తాయి మనకు. నాకు నేను మొదటి నుంచి అనుకుంటున్నాను, ఈ శని రాహులు అటు ఇటు ట్రాన్సిట్ అయ్యే లోపల ఏదో జరుగుతుందో నాయన. ఏదో ఇప్పుడు భావయుద్ధం జరుగుతున్నది, అంతే కదా. యుద్ధము కత్తులు కటారులే కాదు, ఇది ఏం జరుగుతుందో అబ్బా అని ఉత్పాతంలా. కానీ ఇప్పుడు ఆ బెంగాల్ది ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే, ఈ గ్రహాలు ఎక్కడ ఒకసారి కలిసిన, అలాగే గురుచంద్రులు కలిసినప్పుడు విశేషమైన యోగం కనబడుతుంది. ఆ ఒక్కరోజుకైనా చంద్రుడు వచ్చి గురువుతో చంద్రుడు కలుస్తున్నాడు, ఆ రోజు ప్రత్యేకంగా ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటుంది. ఎవరు ఇప్పుడు ఇవాళ మన పరిచయానికి మీ దాంట్లో చంద్రుడు గురువుతో సంబంధం ఉన్నాడో, నా దాంట్లో గురువుతో ఉన్నాడో, బుధుడితో సంబంధం, ఎవరితో సంబంధం ఒక ఆస్పెక్ట్స్ పనిచేసినప్పుడు ఈ కలయికలు ఏర్పడుతుంటాయి అన్నమాట. For more videos like this, subscribe Big TV channel.